తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై అద్దంకి దయాకర్ పలు విమర్శలు చేశారు. ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయటకు వస్తే ఎట్లా ఉంటుందనేది చూడడానికి తాము వేచి చూస్తున్నామని ఆయన అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర సొమ్మంతా ఊడ్చేసిందని అద్దంకి దయాకర్ ఆరోపించారు. వీళ్ళను బతిలాడుకొని మీ పార్టీని మీ యొక్క శ్రేణుల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని కేసులు మీ మీద ఉన్నాయో, ఎన్ని కేసులు మీ కుటుంబం మీద ఉన్నాయో, బీజేపీ మీకు ఎట్లా సహకరిస్తుందో, బీజేపీ ఆటలో కీలుబొమ్మగా మీరు ఎట్లా మారినరో అంతా తెలుసు. ఈరోజు నేనంటున్నా, తెలంగాణ సమాజానికి ద్రోహం చేసి భారతీయ జనతా పార్టీ ముసుగులో భారత్ రాష్ట్ర సమితి అని పెట్టుకొని మళ్ళా తెలంగాణ అని తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తే మిమ్మల్ని ప్రజలు ఎట్లా స్వీకరిస్తారో చూద్దాం. దీనికోసమే మేము కూడా చూస్తున్నాం. ఎందుకంటే 1000 ఏనుగులు తిన్న రాబందు ఏ విధంగా మాటలు మాట్లాడుతుందో, ప్రజల్ని ఎట్లా కన్విన్స్ చేస్తుందో చూద్దామని. మామూలుగా ఉన్నా ఇంకెట్లా ఉన్నా మేము సిద్ధం. కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సిద్ధం అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇంకా తెలంగాణలో మీ రాజకీయ భవిష్యత్తు ఉంటది అనుకోవడం మూర్ఖత్వమే, ఇంకా భ్రమనే అని చెప్పి నేను చెప్తున్నా. ఎందుకంటే ఇంకా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని భరించడానికి సిద్ధంగా లేరనే విషయం మీరు బయటకు వచ్చిన